అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. మూడవ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఒసేయ్! ఒసేయ్! అలా కాబోయే మొగుడిని కొట్టకూడదే అని సురేఖ గారు అనగానే, నేను చెప్పానా అత్త నీ కొడుకుని చేసుకుంటానని. ఎందుకిలా? మీకే మీరన్నీ అనుకుంటున్నారని కాల్ కట్ చేస్తుంది. ఆ ఫోన్ బెడ్ మీద వేయగానే ఆమెని బెడ్ మీదకి తోసి ఆమె మీద వాలుతూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు? మా అమ్మని బెదిరిస్తున్నావా? హా! ఏంటని కోపంగా చూస్తే నిజమే అనుకుని భయపడి బావ అది వాళ్ళు అనవసరంగా ఆశ పెట్టుకుంటున్నారని చెప్తుంది మెల్లిగా. అయ్యేదే కదా వాళ్ళు చెప్తుంది. ఏమైంది? ముఖం పక్కకు తిప్పి జరగదని నిక్కచ్చిగా చెప్తుంది. అది తర్వాత చూద్దాంలే కానీ, ముందు మన పని స్టార్ట్ చేద్దామని ఆమె చున్నీ లాగేస్తాడు. ఒక్కసారిగా బెదిరిపోతుంది. ఏంటిది బావ? ఆమె ముఖంలో ఆశ్చర్యం. భయం బదులు డాక్టర్ కూడా ఇబ్బంది లేదన్నారు గదా! ఇంకేంటి ప్రాబ్లమ్ దెయ్యం? బావ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు అర్థమవుతోందా? లే అని నెట్టేసి బెడ్ దిగి అది నా మిస్టేక్ వల్ల నిన్న అలా జరిగింది. దాన్ని అక్కడితో వదిలేయకుండా పిచ్చిగా పెళ్లి అంటున్నదే కాక మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు. ఏంటి బావ? ఓయ్! ఒకసారి జరిగినా 100 సార్లు జరిగినా అదే కదా! రా అని ఆమె చెయ్యి పట్టుకొని బెడ్ మీదకి లాగుతాడు. ఎందుకు బావ మనసు చంపుకొని ఇలా నా దగ్గర నటిస్తున్నావని అతని గుండెల మీద వేలు పెట్టి ఇక్కడ ఒకరు ఉండి బెడ్ మీద ఒకరుండకూడదు బావ. అది పెద్ద నేరం. మనసుని చంపుకొని నా కోసం నువ్వు చేసే ఏ పనైనా నాకు నరకమే. అలాగే మనసు చంపుకొని ఇదంతా చేసి నువ్వు ఏం ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు బావ? ఇదంతా వద్దు. నీ లైఫ్ నీది. నా లైఫ్ నాది. ప్లీజ్ విను అని వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమెని ఎత్తుకొని బెడ్ మీద వేసి లైట్ ఆఫ్ చేస్తాడు. ఎన్నైనా చెప్పు. నాకు నువ్వే కావాలని ఆమె మీద దాడి మొదలుపెడతాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగవు. అది అతనికి తెలుస్తున్నా తెలియనట్టే ఉంటాడు. ఆమెని అతని మధ్య ఏర్పడిన అనుకోని బంధానికి బలవంతంగా అలవాటు చేసుకుంటున్నాడు కూడా. అతను లోపల ఏడుస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పిన ప్రతి మాట నిజం. అతని గుండె ముక్కలవుతోంది. ఆమెను దగ్గరకు తీసుకుంటుంటే కానీ తప్పదు. ఆమెని మోసం చేయలేడు. అలాగే ఇదంతా దాచి మేఘనకి దగ్గర కాలేడు. అందుకే ఆమెని మనస్ఫూర్తిగా అంగీకరించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆమె మీద ఒరిగిపోయిన అర్జున్‌ని కదిలించాలని అనుకోదు వైష్ణవి. ఒకరికొకరు దగ్గరగా అతుక్కొని పడుకుంటున్నారే కానీ ఇద్దరూ చాలా దూరంగా ఉన్నారు. వారి ఆలోచనలతో సహా. ఎప్పుడు ఆమె నిద్రపోయిందని తెలిసిందో అప్పుడు ఆమెని సరిగ్గా పడుకోబెట్టి లేచి షర్ట్ వేసుకొని హాల్‌లో సోఫాలో పడుకుంటాడు. ఫోన్ తీసి అందులో ఉన్న మేఘన పిక్స్ చూస్తూ ఉంటాడు. సారీరా! నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను నేను నీ విషయంలో ఎప్పటికీ క్షమించుకోలేను. సారీ మేఘన అని ఆమె పిక్స్ చూస్తూ ఉంటాడు. అక్కడే అలాగే నిద్రపోతాడు. ఉదయం నిద్రలేచిన వైష్ణవి తన పని చేసుకుంటూ ఉంటుంది. మెలుకువ వచ్చిన అర్జున్ కిచెన్‌లో ఉన్న వైష్ణవిని చూసి అబ్బా! ఇది లేచిందే. నేనిక్కడున్నానని గోల చేసి చంపుతుంది అనుకుంటాడు. దెయ్యం అంటూ ఆమె దగ్గరికి వెళ్లి అది నైట్ కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే వచ్చానురా! ఇక్కడే నిద్ర పట్టేసింది. ఒక్క రోజుకైతే సాకులు చెప్పొచ్చు బావ. లైఫ్ మొత్తం నా బావ నా దగ్గర సంజాయిషీ చెప్పుకోకూడదు. అది నాకు అసలు ఇష్టం లేదు. టిఫిన్ ప్రిపేర్ చేశా. తినేసి ఆఫీస్‌కి వెళ్ళు. నేను క్లాస్‌కి వెళ్తున్నాను. కార్‌లో డ్రాప్ చేస్తానురా. లేదు ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను. మన దారులు వేరు అయినప్పుడు విడివిడిగా వెళ్ళటమే బెటర్ బావ. అర్థం చేసుకో. వైషు అతని స్వరం దీనంగా వస్తుంది. బావ పర్లేదు. ఏమీ చేసుకోను. ఒకవేళ ఏదైనా చేసుకున్నా సమాధానం చెప్పగలిగేలానే నా చావు ఉంటుంది. వైషు అర్జున్ చెయ్యి లేస్తుంది. అంతలోనే అతనిలో కోపం. కూల్ బావ. ఇప్పుడు చస్తే నా చావుకి సమాధానం కూడా చెప్పలేం. ఇంట్లో ఏమీ చేసుకోనులే. నువ్వు కంగారు పడకు బావ అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే మేఘనకి కాల్ చేస్తాడు అర్జున్. ఆమెతో కాసేపు మాట్లాడాక ఎందుకో అతని మనసు కాస్త తేలిక అవుతుంది. అంతగా మిస్ అయ్యాడు మరి. ఇదివరకు రోజు ఎలాగైనా కలుస్తాడు. ఆమె ఊరు వెళ్తే అతను వెళ్ళిపోతూ ఉంటాడు ఆమెని చూడటం కోసం. అలాంటిది ఇప్పుడు దూరం చేసుకోవాలి. లైఫ్ లాంగ్ అంటే అతని బాధ వర్ణనాతీతం. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ మాట్లాడాలనుకుంటాడు. నిజం చెప్పి ఆమెని మార్చాలనుకుంటాడు. రెడీ అయ్యి స్పీడ్‌గా ఆఫీస్‌కి వెళ్తాడు. ఎక్కడ ఉంది మేఘన అని ఆఫీస్ మొత్తం చూస్తాడు. కానీ అప్పటికే తను రాకపోతే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆమె ఒక అబ్బాయితో నవ్వుతూ వస్తుంది. అర్జున్ ఎలా ఉన్నావని వెళ్ళి అతని పక్కనే కూర్చుంటుంది. ఆ అబ్బాయికి బాయ్ చెప్తూ ఎన్ని డేస్ అయిందో మేఘన నీతో ప్రశాంతంగా మాట్లాడి ఆమెని సూటిగా చూడలేకపోతాడు. తమరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. అది కాస్త బిజీరా అంతేనా? ఈ గ్యాప్‌లో ఎవరినైనా తగులుకున్నావా? మేఘన అని కంగారుగా చూస్తే అబ్బా! జోక్ చేశాలేరా! నాకు నా మీద కన్నా నీ మీదనే ఎక్కువ నమ్మకం ఉందంటుంది చిన్నగా. కానీ నువ్వు మీ మరదలతో అయినా క్లోజ్‌గా ఉంటే నేను చూడలేను అర్జున్. ఏమైంది నీరసంగా ఉన్నావని అడుగుతాడు. అది కాస్త ఫీవర్‌గా ఉంది.
అందుకే అని చెప్తుంది. "మరి ఎందుకు వచ్చావు ఆఫీస్‌కి?" అని ఆమె తల మీద చెయ్యి పెట్టి చూస్తాడు. "ఇప్పుడు బాగానే ఉంది కదా! పద హాస్పిటల్‌కి వెళ్దామంటే" "లేదు ఆల్రెడీ వెళ్ళాను. టాబ్లెట్స్ ఇచ్చారు. మెడిసిన్ వేసుకున్నా" అని చెప్తుంది. ఇంకా ఎవరి సీట్‌లోకి వాళ్ళు వెళ్తారు. అర్జున్ మాత్రం ఇటు వైష్ణవి, ఇటు మేఘన ఆలోచనలో ఉండిపోతాడు. ఆమెకు తగ్గిందా లేదా అని క్షణక్షణం చూస్తూనే ఉంటాడు. వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్ చేయకుండా విసిగించకండి అని వాళ్ళని ఒక మాటతో ఆపేస్తుంది. ఇక్కడ సైలెంట్‌గా క్లాస్ వింటారు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతుంది క్యాబ్‌లో. ఇంటి నుంచి కాలొస్తే ఏదో కాసేపు మాట్లాడుతుంది. నైట్ 9కి వచ్చిన అర్జున్ హాల్‌లో టీవీ చూస్తూ ఉన్న వైష్ణవిని చూసి "సారీరా కాస్త వర్కుండి లేట్ అయిందని" చెప్తాడు. "సరే ఫ్రెష్ అయ్యిరా బావ డిన్నర్ చేద్దామని" అంటుంది. "అదేంటి నువ్వింకా తినలేదా?" అంటాడు. "లేదు తిన్నాను. నీకు వడ్డిస్తానంటున్నా." "నేను తినేసానని" చెప్తాడు. ఓకే అని టీవీ చూస్తుంది. అది చూసి అతను ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమెను ఎత్తుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. ఆమె వద్దు అని ఎంత బ్రతిమాలినా వినడు అర్జున్. అతని పని అతను చేసుకుంటూ పోతాడు. ఈసారి ఏం మాట్లాడాలనుకోదు వైష్ణవి. ఆ చీకట్లో ఆమె కన్నీరు కరిగిపోతాయి. ఆమెని వదిలి బెడ్ మీద పడుకున్న అతన్ని పట్టించుకోకుండా అలాగే ఒక పక్కకి తిరిగి కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. మెసేజ్ సౌండ్‌కి తల తిప్పి చూసిన అర్జున్ ఫోన్‌లో లీనమై మేఘనతో చాటింగ్ చేస్తాడు. అలాగే బాధని దాచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతుంది వైష్ణవి. మెడిసిన్ వేసుకున్నా ఫీవర్ కంట్రోల్ అయ్యిందని మేఘన చెప్పాక మొబైల్‌ని పక్కన పెట్టి వైష్ణవి వైపు తిరుగుతాడు. నిద్రపోయినట్టు తెలిసి కదిలించాలనిపించక వాటర్ తాగాలని లేస్తాడు. బాటిల్‌లో వాటర్ లేకపోవడంతో కిచెన్‌లోకి వెళ్లి తీసుకుంటాడు. ఫుడ్ మొత్తం అలాగే ఉండటం తెలుస్తుంది. అది చూసి అంటే ఇది ఫుడ్ తినలేదు. నేను తిన్నానని, ఇది తినేసానని అబద్ధం చెప్పిందా? ఓహ్! షిట్! అని వెంటనే ఆమెను నిద్రలేపుతాడు. ఏ దెయ్యం నువ్వు భోజనం చేయలేదు కదా! అని అడుగుతాడు. "ఆకలిగా లేదు బావ" అని అంటుంది. "ఏయ్! టాబ్లెట్ వేసుకోవాలి కదా!" అని వెళ్లి తెచ్చి అర్జున్‌ని తినిపిస్తుంటే సైలెంట్‌గా తినేసి మెడిసిన్ వేసుకుంది. మొదటి రోజు అమ్మో! చేదు వద్దు వేసుకోనని మారం చేసిన వైషు ఇప్పుడు ఆ మెడిసిన్ సైలెంట్‌గా వేసుకుంటున్న ఆమెని చూస్తే బాధగా అనిపిస్తుంది అర్జున్‌కి. ఆమె మోకాళ్ళ మీద చేతులు పెట్టి సారీరా అంటాడు. "దేనికి బావ సారీ నువ్వు చెప్తున్నావు. నేను చేసిన దానికి నేను అనుభవిస్తుంది కాక నిన్ను కూడా బాధ పెడుతున్నా. కనీసం నన్ను నేను చూసుకోలేకపోతున్నా. అందులో నీ తప్పేముంది? వెళ్లి పడుకో బావ ప్లీజ్" అని చెప్పి అతనికింక మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పడుకుంటుంది. అతనేం చేయలేక ఇంకో వైపుకు తిరిగి పడుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రోజు ఇదే తంతు. ఇద్దరు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళటం. వచ్చిన తర్వాత కష్టంగా ఇలాగే ఒక్కడవ్వడం. అటు మేఘనకి నిజం చెప్పలేక, ఇటు వైషుకి బాధ పెట్టలేక మధ్యలో అర్జున్ నలిగిపోతాడు. కానీ అతడు నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా అతని లైఫ్ వైష్ణవితోనే అని. అందుకే ఇంటికి కాల్ చేసి, "నాన్న, మామయ్య వైషుతో పెళ్ళికి నేను రెడీ. మాకు ఈ పెళ్లి ఓకే. మీరు ఏర్పాట్లు చేయండి. మంచి ముహూర్తం చూసి చెప్పండి. ఒక నెల రోజుల్లో వస్తాము. ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందామని" చెప్తాడు. అలాగే మేము పంతులు గారిని కనుక్కొని ముహూర్తాలు పెట్టిస్తామని చెప్పి కాల్ కట్ చేస్తారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వైష్ణవికి చెప్పొద్దు అని అర్జున్ అనడంతో ఎవరు కూడా చెప్పాలని అనుకోరు. ఆఫీస్‌లో మేఘనని అవాయిడ్ చేస్తాడు అర్జున్. "ఎందుకు అర్జున్ నన్ను అవాయిడ్ చేస్తున్నావని?" మేఘన అడుగుతుంది. నిజానికి అతను ఆమెని అవాయిడ్ చేయడంలో చాలా నరకమే అనుభవిస్తూ ఉంటాడు. "ఏమీ లేదు వైషు" అని అంటాడు కంగారులో. "ఏంటి వైషునా?" ఆమెలో కలవరం. "సారీ సారీ తనతో ఉండి ఉండి అలా పిలిచాను సారీ మేఘన" అని "నా వర్క్ అయిపోయింది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. నిజానికి కావాలనే అలా పిలిచాడు. ఆమె హర్ట్ అయినా దూరం అవ్వాలి అందుకే ఇంటికి వెళ్ళిన అతనికి ఖాళీ రూమ్ కనిపిస్తే "బావ ఈరోజు ఫ్రెండ్ ఇంటికి వచ్చానులే. నేనిక్కడే పడుకుంటాను" అని వైష్ణవి చెప్తుంది కాల్ చేసి. "ఎందుకురా? ఇంటికి రా" అని పిలుస్తాడు. "నాకు కొంచెం వర్కుంది బావ ప్లీజ్" అని బ్రతిమలాడుతుంది. "సరే ఏం చెయ్యనులే రా" అని అంటాడు. ఆమె నుండి సమాధానం రాదు. "ఓకే. పవిత్ర వాళ్ళ ఇంట్లోనేగా ఉన్నావు. నేను వస్తున్నాను" అని ఆమెకి ఇంక మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు. ఆమె కూడా అతనితో పాటు నరకం అనుభవిస్తుంది. అతనికి తెలుస్తుంది ఆ విషయం. అర్జున్‌ని చూసిన వైష్ణవి సైలెంట్ అయిపోతుంది. అతని బైకెక్కుతుంది. ఇంటికి రాగానే వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్‌లో టీవీ చూస్తూ ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి "నాతో చెప్పొచ్చు కదా" అని అడుగుతాడు. ఏమీ మాట్లాడదు. "సరే పద పడుకోవాలని" అంటాడు. "నిద్ర రావడం లేదు బావ. నువ్వు పడుకో నేను టీవీ చూస్తాను" అని అంటుంది. "మెడిసిన్ వేసుకున్నావా?" అని అడిగేసరికి "ఆ" అని చెప్తుంది.
అక్కడే ఆమె ఒడిలోనే తలపెట్టి, ఇలా జరగాలని ఎవరూ అనుకోలేదు కదరా! కానీ అయిపోయింది. నువ్వు ఇలా ఉంటే నేను భరించలేను. ఈ 10 రోజులుగా మనిషిలో ప్రాణం లేనట్టుగానే ఉన్నావు ఆవేదనతో చెప్తాడు. ఆమె నుండి మళ్ళీ మౌనమే వస్తే కాస్త నార్మల్ అవ్వు వైషు. నేనిలా చూడలేకపోతున్నానురా. ప్లీజ్ బావ మేఘనకి ఇవేమీ చెప్పకు. ఇప్పటికి మించిందేమీ లేదు. నేను సైడ్ అయిపోతా. నా వల్ల ఒక అమ్మాయి లైఫ్ పాడు చెయ్యకు నువ్వు అని అంటే ఒక్కసారిగా పైకి లేచి అదే ఎన్నిసార్లు చెప్తావు వైషు. నేను మనిషినేగా. నీకింత దగ్గరయ్యాక ఇంకెవరినైనా ఎలా యాక్సెప్ట్ చేయగలను? నువ్వే కాదు. నేను కూడా నా లైఫ్‌లో ఒకరినే కోరుకున్నాను. లైఫ్ లాంగ్ ఒకరితోనే ఉండాలని అనుకున్నాను అంటూనే ఆమె పెదవుల్ని అందుకొని ఒక నిమిషానికి వదిలేస్తాడు. ఆమె ముఖాన్ని తన 2 చేతులతో భద్రంగా పట్టుకున్న అతని చేతులకి ఆమె కన్నీరు తడి తగలగానే సారీరా అని ఆమె ఒడిలో పడుకుంటాడు. అతని తల నిమురుతూ సర్లే ఇప్పుడేమీ ఆలోచించకు బావ. నిద్రపో అని అంటుంది. ఆమె ఆత్మీయత వలన, ప్రేమ వలనో ఆమె నడుమును చుట్టుకొని వెంటనే నిద్రపోతాడు అర్జున్. కాసేపటికి అతన్ని సరిగ్గా పడుకోబెట్టి పిల్లో పెట్టి బెడ్‌షీట్‌ని కప్పుతుంది. అలాగే అతన్ని చూస్తూ సోఫాలో కూర్చుంది. నిద్రపోతుంది. ఉదయం ముందే మెలుకువ వచ్చిన అర్జున్ కళ్ళు తెరవగానే వైషు కనిపిస్తుంది. అతన్ని చూస్తూ నిద్రపోయింది అని స్పష్టంగా తెలుస్తుంది. ఆమెని తీసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి వస్తాడు. నెక్స్ట్ డే సండే అవడంతో ఆమెని నిద్ర లేవగానే కళ్ళు తిరిగితే ఏమైందని అనుకొని అలాగే ఒక నిమిషం కూర్చొని లేచి పని చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి నాకు అని ఆలోచన చేయగా ఆమె చెయ్యి కడుపు మీదకి వెళ్తుంది. ఆ చెయ్యి టక్కున తీసి కాదు ఇలా ఏమీ అయ్యుండదు. మొన్నే కదా పీరియడ్ వచ్చింది. అలా ఏం కాదులే అని అనుకుంటుంది. ఆలోచనలో ఉన్న ఆమెని కదుపుతూ బిర్యానీ చేస్తావా? అని అడుగుతాడు అర్జున్. ఆ! చేస్తాను బావ అని ఒక గంటకి మొత్తం రెడీ చేసి ఆమె ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఆమె బయటికి వచ్చేసరికి హాల్‌లో మేఘనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు. అది చూసి షాక్ అవుతుంది. ఓహ్! బిర్యానీ వీళ్ళ కోసం చేయమని అన్నాడా? అని అనుకుంటుంది. అందరికీ వడ్డిస్తుంది. నువ్వు కూడా కూర్చో వైషు అని మేఘన అంటే నేను తర్వాత తింటాను. మీరు కానివ్వండని అందరికీ పెట్టేస్తుంది. అందరూ కూడా తింటూ మాట్లాడుతూ ఉంటారు. ఏయ్ వైషు తెలుసా మీ బావ మేఘన ఆఫీస్‌లో తెగ సైట్ కొట్టుకుంటారు. సచ్ ఎ గ్రేట్ లవ్ అని ఒక అబ్బాయి అంటే ఆమె ఒక నవ్వుతుంది. అందుకే మా ఇంట్లో వాళ్ళు బావ పెళ్ళికి ఎవరు అబ్జెక్షన్ చెప్పినా మీరంతా ఒప్పించాలని చెప్తుంది. తప్పకుండా ఒప్పిస్తామని అంటాడు. అదే అబ్బాయి. వైషు నువ్వు కేక తెలుసా? మీ బావకి దగ్గరగా ఉండి కూడా లవ్‌లో ఇంత హెల్ప్ చేస్తున్నావు. ఐ రియల్లీ లైక్ యూ అని ఆమె చెయ్యి పట్టుకొని చెప్తాడు. అన్ని వంటలు సూపర్! ఎవరు నిన్ను చేసుకుంటారో కానీ లక్కీ అబ్బా! అని కాంప్లిమెంట్ ఇస్తాడు. మీ బావ బ్యాడ్ లక్ అని అంటాడు. అంతే స్పీడ్‌గా. ఆమె చెయ్యి పట్టుకోవడం నచ్చదు అర్జున్‌కి. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ చేసే ఈ పనుల వల్ల వైష్ణవికి బాధ కలుగుతోంది. ఆల్రెడీ ఒకసారి అనుకోకుండా జరిగిన దానికి ఇక వైష్ణవిని తన భార్యగా అనుకోవాలని ఫిక్స్ అయిపోయాడు అర్జున్. కానీ వైష్ణవి ఏమో మేఘన, అర్జున్ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరే ఒక్కటవ్వాలని కోరుకుంటోంది. మరి వీళ్ళ ముగ్గురిలో అర్జున్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అర్జున్ ఎవరికి సొంతం? ఎవరి కథ ఎలా తిరగబోతోంది? ఏ మలుపు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.